హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. మేము కలకత్తా వచ్చేది రెండవ రోజు పొద్దున పూట మేము టిఫిన్ చేయడానికి వచ్చాం. ఇక్కడ మాకు దొరికింది ఏంటంటే చోలా భటూరా అనమాట. ఎక్కువ తింటున్నాను, ఇదే చూడండి, చోలా భటూరా దీని పేరు. చిన్న చిన్న పూరీలు మన సైజులో మనకులాగానే చిన్నగా వేశారు. ఇది వచ్చేసి బఠానీ కర్రీ, పక్కన వచ్చేసి బంగాళదుంప కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మన ఇడ్లీ దోశ ఏది దొరకట్లేదు ఇక్కడ. ఆంధ్ర ఫుడ్ అయితే కష్టం, చాలా కష్టం. ఈ చపాతీలు ఇవి. ఇది వచ్చేసి టీ వచ్చేసి మట్టి కొండల్లో వేస్తున్నారు. అది కూడా చాలా టేస్టీగా ఉంది. టీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ట్రామ్ అంటారు దీన్ని. మన ఇండియాలో ఫస్ట్ ట్రైన్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది. కలకత్తాలో ఉంది, ఇప్పటికీ ఉంది. చూడండి ఒకసారి. ట్రామ్ అంటారు అన్నమాట. ట్రామ్ ఇది రోడ్డు మీద నడిచే ట్రైన్ అనమాట. దీనికి ఒక ట్రాక్ ఉంది, రోడ్డు మీద ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ మీద వెళ్తుంది ట్రైన్. దీన్ని మీరు కలకత్తాలో తప్ప మన దేశంలో ఎక్కడా కూడా చూడలేరు. చూడండి ఒకసారి. దీనికి పవర్ వచ్చేసి పైన ఉంటుంది. అలా అని చెప్పి ఇది వెళ్తుందని మిగతా ఏ కార్లు కానీ బైకులు కానీ అట్లా దీని దారి దీనిదే, వేరే వాటి దారి వాటిదే. ఇది వచ్చేసి మేము కలకత్తా బస్సు. మళ్ళీ కాళీమాత టెంపుల్కి వెళ్తాం మేము సెకండ్ డే కూడా. రెండో రోజు కూడా మేము కాళీమాతను దర్శించుకుని మేము ట్రావెల్ చేయాలనుకున్నాం. సో ఇవాళ కాళీమాత గుడికి వెళ్ళి దర్శించుకుని తర్వాత మేము విక్టోరియా ప్యాలెస్కి వెళ్ళాలని అనుకున్నాం. సో చూడండి, ఇవి కలకత్తా టికెట్స్ అనమాట, బస్ టికెట్స్. మేబీ 10 కిలోమీటర్స్ 15 రూపాయలు తీసుకున్నారు. ఇది కాళీమాత టెంపుల్. చూడండి ఒకసారి. నిన్న కూడా చూశారు కదా. మీరు ఎవరైనా మా వీడియో చూడకపోతే ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇది పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేశాను. చూడండి, ఇది శక్తిపీఠం అనమాట. 51 శక్తిపీఠం అమ్మవారిది. కలకత్తా కాళీమాత గుడి అనమాట. మన ఆంధ్రాకి లాగా ఇక్కడ గుండ్లు గీకే ఆచారం అయితే ఇక్కడ లేదు. బట్ పొట్టేళ్ళని అయితే బలిస్తున్నారు, గుళ్ళోనే బలిచ్చేస్తున్నారు. అక్కడ విచిత్రంగా అనిపించింది. నేనైతే అక్కడ ఏ గుళ్ళో కూడా చూడలేదు. కాళీమాత గుళ్ళో మాత్రం ఖచ్చితంగా పొట్టోళ్ళని బలిస్తున్నారు, గుళ్ళోనే బలిచ్చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి, చూపిస్తాను. ఇది గుడి బయట కాదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గుడి బయట అమ్ముతున్నాడు గన్ను అనమాట. చిన్న అగ్గిపల్లో పెట్టి కాలుస్తున్నాడు. ఒకసారి చూడండి మీరే. ఒక నిమిషం. నేనైతే ఒకటి కొన్నాను, 100 తీసుకున్నాడు. మా అబ్బాయి తీసుకెళ్ళాను. సో మేమైతే విక్టోరియా ప్యాలెస్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇది విక్టోరియా ప్యాలెస్ దగ్గరికి వెళ్ళేది. ఒకసారి చూడండి దారి అయితే. నాకు ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ఫ్రూట్స్ కానీ, ఆ రోడ్డు, ఆ ట్రీస్, నాకైతే నేచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి మీరు కూడా. అసలు జీప్ అయితే ఇంకా తను అందుకే ఫోకస్ చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోడ్ చూసారా ఎంత నీట్గా ఉందో. మన విజయవాడలో అయితే కష్టం ఎలా ఉంటాం. నేచర్ అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా. చెట్టు చూడండి అసలు అలా వెళ్ళిపోయిందో. తంపడకాయలు, శనక్కాయలు, 50 ఏరు చెక్క అమ్ముతున్నాడు. ఇది చూడండి. బ్యూటీ ఈజ్ ద బియాండ్ మనీ, పిక్ యువర్ రోజ్, పే వాట్ ఎవర్ యూ వాంట్. 50 రోజెస్ అమ్ముతున్నాడు. ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే సో తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అమ్ముతున్నారు అన్నమాట. సో వచ్చేసాం ఫ్రెండ్స్. విక్టోరియా ప్యాలెస్ ఇస్ దేర్. ఒకసారి చూడండి.
ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఇది ఫస్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కట్టిందనమాట ప్యాలెస్. బ్రిటిష్ వాళ్ళు మనకి ఎంటర్ అయింది ఫస్ట్ కలకత్తాలోనే. సో ఇక్కడే కట్టారు, ఇక్కడే ఎక్కువ నివాసం ఉన్నారు. సో ఆ ప్యాలెస్ చూడండి, లోపలికి వెళ్తే మాత్రం చాలా ఇంకా మామూలుగా లేదనమాట. ఒకసారి చూడండి మీరే. సో టికెట్ వచ్చేసి 50 రూపాయలు తీసుకోవడం మనిషికి. సో టికెట్ టైమింగ్స్ ఇచ్చే టైమింగ్స్ వచ్చేసి 11 to 12, 1 to 2, 3 to 4. సో 1 hour మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఎప్పుడు వచ్చినా ఇస్తారు మ్యాక్సిమం 4 లోపు. సో చూడండి గార్డెన్ కానీ అసలు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి అన్నమాట. మన చిరంజీవి చూడాలని ఉంది మూవీ షూటింగ్ కూడా ఎక్కడ జరిగింది, సాంగ్స్. అంటే కలకత్తాలో చాలా అంటే చాలా హౌరా బ్రిడ్జ్ కానీ అన్నీ చూశారు, చూడాలని ఉందిలో. ఇది కూడా ఒక పర్టికులర్ ప్లేస్ అనమాట, విక్టోరియా ప్యాలెస్. లోపల విక్టోరియా రాణి బొమ్మ కూడా ఉంటుంది, చూపిస్తాం మీకు. విగ్రహం కూడా ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అసలు అది అంటే నాకు అంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు. మనం నాకు తెలిసి ఎవరైనా వచ్చి చూడాల్సిందే, అంత అంత బ్యూటిఫుల్గా కట్టారు. మన ఫోన్లో చూసే సగమే, డైరెక్ట్గా వస్తే మాత్రం ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడ లేక్ కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో రాజులకు అనుకుంటా. ఆ స్ట్రీట్ లైట్స్ కానీ ఆ లేక్ కానీ ఇక్కడ విగ్రహం పెట్టారు. ఇక్కడ కూడా చిరంజీవి స్టెప్ వేస్తారు అన్నమాట. ఆ సాంగ్ చూడండి, చూడాలని వందలో ఫస్ట్ సాంగ్ ఉండింది. ఈ కోట మొత్తం చూపిస్తారు, ఇక్కడ సాంగ్ వేస్తారు, మొత్తం చేస్తారు. హౌరా బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ పార్ట్ 1లో అప్లోడ్ చేశాను, చూడండి. హౌరా బ్రిడ్జ్ ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ పార్ట్లో కూడా చూపిస్తాను. హౌరా బ్రిడ్జ్ అంటే హౌరా బ్రిడ్జ్ కింద వాటర్ కింద వెళ్ళే మెట్రో చేశారన్నమాట. వాటర్లో ఒక ట్రైన్ వెళ్తుంది అనమాట. సో దాన్ని కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇదంతా విక్టోరియా ప్యాలెస్ అనమాట. ఇప్పుడే ఎంటర్ అయ్యాం, ఒకసారి చూడండి మొత్తం అసలు కన్స్ట్రక్షన్ కానీ ఎలా కట్టారు, ఏంటి, దేంతో కట్టారు, మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి. సో చూస్తున్నారుగా, ఆమె విక్టోరియా మహారాణి. ఆమె కోసం ఈ మహాల్ కట్టించారు. ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్, కామెంట్ కూడా చేయండి. సో విక్టోరియా మహారాణి చూడండి ఒకసారి, ఆమె కోసం ఎంత పెద్ద మహాల్ కట్టించారో చూడండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మొత్తం 1837 to 1901. 71 సంవత్సరం బతికిందాం అయితే. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అయితే పిచ్చెక్కిస్తుంది అసలు. ఆ రోజుల్లో ఎలా కట్టారని, అంటే 18th centuryలో, ఇప్పుడు కట్టింది కాదు ఇది. కత్తులు బాబు, అసలు ఈ కత్తులు మరి ఏదే నాకు తెలియట్లేదు, పట్టుకునేది అనుకుంటా చేతితో. బట్ హిస్టరీ మొత్తం ఉంది అసలు. ఇక్కడ చదవాలనుకున్నాడు మాత్రం పాస్ చేసి చదువుకోండి.
అందుకే జూమ్ చేస్తున్నాను. ఆ చైర్ ఎప్పటిది, కర్ర ఎప్పటిది, ఆయుధాలు ఎప్పటివి, అసలు ఆ బారు దగ్గర దగ్గర 8 అడుగులు ఉంది ఒక కత్తి అయితే. ఫిరంగులు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూపిస్తాను మొత్తం మీకు. వేరే రూమ్లో ఉన్నాయి అనమాట అవన్నీ. వేరే హట్కి వెళ్తాం మేము. సో ఒకసారి చూడండి. ఇతను ఎవరో నాకు కూడా తెలీదు. విక్టోరియా అంటే విన్నాం కానీ. సో ఇక్కడ చాలా విగ్రహాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ విగ్రహాలు బ్రిటిష్ వాళ్ళు, మనైతే లేవు. మనకి కొన్ని ఉన్నాయి. వాళ్ళకి సంబంధించింది ప్యాలెస్ కాబట్టి వాళ్ళ గురించి మ్యాక్సిమం పెట్టారు. సో వాళ్ళ ఫిరంగులు అన్నమాట ఇవి. కత్తులు, ఇంకా వాళ్ళ ఖడ్గాలు, బళ్ళాలు, ఇవన్నీ మ్యాక్సిమం మన దగ్గర నుండి నేర్చుకున్నవే. బట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళు తెచ్చుకున్నది ఒకటే గన్స్ అంతే. ఇవి మన హిస్టరీ అన్నమాట. మన అప్పట్లో మన దేవాలయాలు ఎలా ఉండేవి, మన ఊర్లు ఎలా ఉండేవి, సో మనం ఎలా బతకగలిగాము, ఆ చెరువులు అన్నీ ఒక డయాగ్రామ్స్గా గీసి పెట్టారన్నమాట పెయింట్స్లో. సో మ్యాక్సిమం అన్నీ చూపించుకోవచ్చు. మ్యాక్సిమం చూపించడానికి మీకు ట్రై చేస్తాను. అసలు నాకైతే ఈ కన్స్ట్రక్షన్ అసలు ఎలా కట్టారా అప్పట్లో అని ఇప్పటికీ చాలా మైండ్ అయితే పని చేయట్లేదు అసలు. అంత హైట్లో అసలు డిజైన్స్ కానీ అప్పట్లో ఇంజనీర్స్. దాంట్లో ప్లే కొట్టలేదు నేను. మీరు యూట్యూబ్లో ఈ వీడియోని చూసుకోండి. విక్టోరియా ప్యాలెస్ గురించి ఇంత డెప్త్గా ఎవరో చూపించలేదు. బయట నుంచి ఏదో చూపించారు కానీ లోపల అయితే ఎవరో చూపించలేదు. ఒకసారి మీరు లోపల మొత్తం చూసేయండి. ఇంకా మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో వెతుక్కోండి. మన తెలుగు వాళ్ళు ట్రావెలర్స్ ఎవరు వెళ్ళారు కానీ ఎంత డెప్త్గా అయితే ఎవరు చూపించలేదు. నేను చాలా రిస్క్ చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్తాను చూడండి పెయింటింగ్స్ అన్నమాట. అప్పుడు ఎలా ఉన్నాయి, మన చరిత్ర అన్నమాట పెయింటింగ్స్ ఇవన్నీ. మన జీవన విధానం ఎలా ఉండేది అప్పట్లో. మన చూడండి జమ్మూ మసీద్ అన్నమాట ఢిల్లీ. సో ఇవన్నీ చూడండి ఒకసారి మీరే. హోల్డ్ ఆన్ చేసి చూడండి మీరే. మన టెంపుల్స్ కానీ అన్నీ ఎలా బ్రతికేవాళ్ళం, ఎలా ఉండేవి అప్పట్లో. ఇదంతా మన హిస్టరీ అనమాట. సుల్తాన్ మన పరిపాలించినప్పుడు తర్వాత పాస్ట్ అనమాట. అంతా మొత్తం ఫిరంగులు అన్నీ అసలు మన ఇండియన్ హిస్టరీ మొత్తం ఇక్కడ దాగుందనమాట. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు ఇక్కడ. ఇది చూడండి తుపాకీ, ఫిరంగి ఎలా ఉంది అసలు. రియలో ఫేకో తెలియదు కానీ అప్పట్లో మనకి వాడినవైతే ఇవే అనుకుంటున్నా. ఇవి చూడండి కత్తులు అయితే రియల్ అనమాట. అంటే మనిషి ముట్టుకోకుండా కూడా దూరంగా పెట్టారు గ్లాస్ వేసి. ఇదైతే దగ్గర దగ్గర ఒక 10 అడుగులు ఉంటాయి బ్రదరు. చాలా పెద్దగా ఉంది గన్ అయితే. పేలిస్తే 10 అడుగులు దూరం పడతాం మనం. మా వాడు ఫోటో తీసిన చూడండి. గ్రేట్ ఇండియన్ మస్తు మన ఇండియన్ ఫొటోస్ అయితే ఇక్కడే కనిపించిన నాకు. ఎక్కడ ఇండియన్స్ ఫొటోస్ అయితే కనిపించలేదు.
సో ఫైనల్లీ మేమైతే లోపల విక్టోరియా ప్యాలెస్ మొత్తం కూడా కవర్ చేసాం. మేము బయటకి అయితే వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఒకసారి చూడండి మొత్తం. సో ఎంట్రీ అయ్యి లోపల మొత్తం చూసుకుని మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వచ్చేసాం. సో బ్యాక్ సైడ్ అయితే చూసుకుని మళ్ళీ పక్కకి నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్తాం అనమాట. సో మొత్తం మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మొత్తం వీడియో తీస్తాం ఫ్రెండ్స్. ఇది వాకింగ్ అనమాట. చుట్టూ కూడా విక్టోరియా ప్యాలెస్ చుట్టూ కూడా మనం నడవచ్చు. పార్కు, లేక్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కలకత్తాలోనే చాలా పెద్ద బిల్డింగ్. మా లేక్ ఇక్కడ విక్టోరియా ప్యాలెస్ లేక్ ఉంది. లేక్ దగ్గర నుంచి చూద్దాం ఒకసారి. నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా. అది 32 ఫ్లోర్స్ అంట. టాటా స్టీల్ కూడా వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి మన వాటర్లో ట్రైన్ అవుతుంది అనమాట. మెట్రో ట్రైన్, అండర్ వాటర్ మెట్రో ట్రైన్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గుర్రాలు బయట మన ఫోటోషూట్కి అలా ఉన్నాయి. రైడ్ కూడా చేయొచ్చు. పర్ హెడ్ వచ్చి 100. జస్ట్ కొంచెం దూరం తీసుకెళ్తారు, ఎక్కువ కాదు. అంటే టూరిజం స్పాట్ కదా, అందువల్ల ఇదంతా. సో నెక్స్ట్ పార్ట్ వాళ్ళకి కావాలో అందరూ కామెంట్ చేయండి ఒకసారి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్రైన్ అనమాట, మెట్రో ట్రైన్. అది ఎవరికి కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.